భక్తుడా, విశ్వాసి, దైవజనుడా, ఎవరువైనప్పటికీ నీ జీవితంలో విసిగి ఉన్నావా? మోషే వలె, యోబు వలె, రిబ్కా వలె, సంసోను వలె, దావీదును వెంబడించిన వారి వలె, దావీదు వలె, ఇర్మియా వలె నీ జీవితంలో ఒకవేళ విసిగిపోయి ఉంటే, ఇక వద్దు, ఇక లోబడను, ఇక వద్దు, ఇక చాలు, ఇక అక్కర్లేదు అంటూ విసిగిపోయిన పరిస్థితులలో నోరు జారేవో, లేక నీ తీర్మానాలకు వచ్చావో, నీ యొక్క దుఃఖమును, నీ బ్రతుకును హన్నావలే విసిగిపోయిన హన్న తాను అన్నపానములు మానివేసినట్లుగా నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావో, దుఃఖింపజేసుకుంటున్నావో, విసిగిపోయిన ఆ 9వ అధ్యాయం 36 చెదిరిపోయి ఉన్నావో, కనికరపడే యేసు ఉన్నాడు. ఆయన కనికరాలను కోరుకోవాలి. ఇప్పుడు నాకు నీ కనికరము కావాలి ప్రభువా, నా మీద నీ దయ చూపించాలి. విసిగి ఉన్నాను, నన్ను కనికరపడేవారు ఎవ్వరూ కాదు, నీవు మాత్రమేనయ్యా.